దేవుడు చేసిన సహాయాన్ని అనుభవించి కూడా దేవుని ఏర్పాటులో జీవించకుండా గర్వించే మనసు కలిగినటువంటి వాళ్ళ మీదకి ఏమొస్తుంది చెప్పండి? దేవుని కోపము వస్తుంది. రాదా? దేవుడు చేసిన సహాయాన్ని పొంది కూడా, చేసిన మేళ్లను అనుభవించి ఉండి కూడా దేవునికి లోబడకుండా గర్వించే మనసు కలిగినటువంటి వాళ్ళ మీద దేవుని మనసు అసహ్యపడదా? అసహ్యపడుద్దా? పడదా? ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతాం దేవుని దగ్గర నుంచి. ఎన్నో రకాల ఆరోగ్యకరమైన అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందుల్లో మెరుగుపడిన పరిస్థితులు, మరి ఎన్నో రకాలు మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని కూడా దేవుడు చక్కపరిచినప్పుడు ఎన్నో మేళ్ళు మనం అనుభవించి గర్వించే మనసును మనం కలిగిన వారం అయిపోతే దేవుని కోపానికి పాత్రలు. దేవుని కోపం మన మీదకి వస్తుంది. కోప్పడి ఆయన అంటే మన యందు ఆయన మనసు అసహ్యపడినదిగా ఉంటుందా, పడేదిగా ఉంటుందంటే ఆయన కోపం పుట్టించామంటేనే అసహ్యపడేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గర్వించే మనసు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? వారి 26 వచనం, హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకునేరు గనుక. సరే, అంటే చాలా హిస్టరీ ఉంది. 2 వచనాల్లో క్లుప్తంగా రాసి పడేశారు. అక్కడ రాసిన వాళ్ళు 2 వచనాల్లో క్లుప్తంగా రాశారు. అయితే చాలా సందర్భం ఉంది. ఇక్కడ అతడు హృదయంలో గర్వించిన కారణం చేత, హిజ్కియానే గౌరవించాడు, ఇజ్రాయేలీలు కాదు. హిజ్కియా ఒకడే గర్వించాడు. హృదయంలో గర్వించిన కారణం చేత ఎవరి మీదకి వచ్చిందంట? అతని మీదికిని, యూదా యెరూషలేముల వారి మీదికిని దేవుని కోపం వచ్చింది. నువ్వు ఒక్కడు చేసిన పాపం నీతో కూడున్న వారందరికీ చెందింది. ఒక్కడు చేసిన తప్పు మొత్తాన్ని చుట్టుకుందంట. ఒక్కడు చేసిన పొరపాటు అసలు ఆ ఇశ్రాయేలు యూదా గోత్రాన్ని పట్టిందంట. ఏంటది? దేవుని కోపం. అతని మీదికి, యూదా యెరూషలేము వారికి మీదికి దేవుని కోపం వచ్చాను. నువ్వు ఒక్కడో చేస్తున్న తప్పు నీ కుటుంబాన్ని చుట్టుకుంటుంది. నువ్వు ఒక్కడో చేస్తున్న తప్పు నీ సంఘంలో చాలా నష్టాలు చేస్తుంది. దేవుని కోపానికి పాత్రుడు అవటానికి కారణమవుతుంది. చూడండి, ఒక్కడు చేసిన తప్పు మొత్తం మీదకి వచ్చిందంట. ఇప్పుడు మన మందిరంలో ఎవరు తప్పు చేశారో ఆ ఒక్కడు చేసిన తప్పు, ఆ ఒక్కడు గర్వించిన మనసు కలవాడు కారణం చేత ఆ కోపం ఆ ప్రజలందరి మీదకి వచ్చిందంట. కాబట్టి గర్వించే మనసు కలిగి ఉంటున్నామా? ఎవరైనా కూడా ఒక్కళ్ళైనా గర్వించినా మొత్తం మీదకి వస్తుందంట. గర్వించే మనస్సు. ఎందుకండి గర్వం? నాకు అర్థం కాడుతా. ఎందుకు గర్వం? తగ్గించుకుంటే తప్పేముంది? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుదును అన్నాడు దేవుడు.